అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీ పోలీసుల ముందు విచారణ హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం దృష్ట్యా విచారణకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో 16 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వారిలో హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ యాదవ్ కూడా ఉన్నారు. ఫేస్బుక్ లో ఫేక్ వీడియోలు పోస్టు చేసిన 25 మందికి పైగా పేర్లు బయటపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. చాలా వీడియోలు సోషల్ మీడియా తొలగించినా కూడా పలువురు వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. పోలీసులు తమ హ్యాండిల్స్ నుంచి ఇలా పోస్టు చేసిన వారందరినీ విచారణకు పిలుస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు చెందిన సైబర్ వింగ్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ సీనియర్ అధికారి ప్రకారం దర్యాప్తు నాగాలాండ్, జార్ఖండ్, తెలంగాణ, యూపీ, ఎంపీ, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీకి విస్తరించింది. ఢిల్లీలోని ఓం విహార్ కు చెందిన వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ వ్యక్తి తన మొబైల్ను వేరొకరు వాడుతున్నాడని అంటున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వివిధ పోలీస్ బృందాలను పంపారు. ఫేక్ వీడియోను వైరల్ చేసిన 25 మందికి పైగా పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులే కావటంతో ఇవాళ ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ద్వారకాలోని ఎఫ్ఐఎస్ఓ కార్యాలయంలో విచారణకు పిలిచారు. విచారణకు రాకపోతే మళ్లీ లీగల్ నోటీసులు ఇవ్వనున్నారు.